హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులను విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించడంలో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ విదేశీ విద్యా నిధి పథకాన్ని కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతం విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు మనకు తాజాగా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అధికారులు చెప్తున్న వివరాల మేరకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలి అనే ఉద్దేశం ఉన్న బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ వారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటారని, ఇందుకోసం విద్యార్థులు ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయాదేవి గారు తెలుపుతూ ఉన్నారండి. డిగ్రీలో 60% మార్కులతో పాటు ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం ఏడాదికి 5 లక్షల రూపాయల మాత్రమే ఉండాలి. మరిన్ని వివరాలకు ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించినట్లయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి అని అధికారులు చెప్తుండగా, ఎవరైతే బీసీ, ఈబీసీ సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా విదేశాల్లో ఉన్న యూనివర్సిటీకి మీరు దరఖాస్తు చేసుకుని అక్కడ మీకు సీటు వస్తే, సీటు వచ్చినట్టుగా మీకు కళాశాల ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని తీసుకుని మీరు ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం విదేశాల్లో చదువుకోవడానికి మీకు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీ, ఈబీసీ వర్గాల్లో వెనకబడిన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోండి.